ఏపీ డెవలప్మెంట్ కూటమి మాస్టర్ ప్లాన్ ఇదే. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. నగరాభివృద్ధిలో భాగంగా మెట్రో రైల్ డిపిఆర్ కు ఓకే చెప్పడంతో ఇప్పుడు అలైన్మెంట్ పై చర్చ మొదలైంది. విశాఖలో చేపట్టనున్న మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ పరుగులు తీయనుంది. మొత్తం 3 కారిడార్లు రానున్నాయి. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు మార్గాల్లో మెట్రో రైల్ దూసుకెళ్లనుంది. మొదటి కారిడార్ 34.40 కిలోమీటర్ల మేర ఉండనుంది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఉండే ఈ లైన్ లో మొత్తం 29 స్టేషన్లు రానున్నాయి. స్టీల్ ప్లాంట్, గాజువాక, బిహెచ్పివి, ఎయిర్పోర్ట్, ఎన్ఏడి, కంచరపాలెం, గురుద్వారా, జూ పార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మాది వరకు ఈ కారిడార్ ఉండనుంది. రెండో కారిడార్ 5.08 కిలోమీటర్ల మేర మాత్రమే ఉండనుంది. గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు ఉండే ఈ మార్గంలో 6 స్టేషన్లు రానున్నాయి. ద్వారకా నగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు ఈ లైన్ ఉంటుంది. ఇక మూడో కారిడార్ లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు మెట్రో రైల్ మార్గం నిర్మించనున్నారు. ఇందులో 7 స్టేషన్లు రానున్నాయి. రైల్వే న్యూ కాలనీ, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఏయూ మీదుగా చినవాల్తేరు వరకు మూడో కారిడార్ ఏర్పాటు చేస్తారు. విశాఖ మెట్రోకు సంబంధించి తొలి దశలో భాగంగా మొత్తం 11,498 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. రెండో దశలో భాగంగా కొమ్మాది నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు భవిష్యత్తులో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది కూటమి సర్కారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశకు సైతం ఆమోద ముద్ర వేసింది ప్రభుత్వం. డిపిఆర్ ను ఆమోదించిన కూటమి సర్కారు ప్రతిపాదనలను కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ కు అనుమతి ఇచ్చింది. తొలి దశ కోసం 11,009 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న 2 కారిడార్లను ఓసారి పరిశీలిస్తే మొదటి కారిడార్ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఉండనుంది. రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మిస్తారు. విజయవాడ మెట్రో రెండో దశలో భాగంగా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతిలోని రిజర్వాయర్ స్టేషన్ వరకు నిర్మించాలని భావిస్తోంది ఏపీ సర్కార్. మొత్తానికి కూటమి సర్కార్ ప్లాన్ అదిరింది.